హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనందరికీ తెలుసు, కొత్తగా చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. తన పేరు బిఆర్ గవాయ్ గారు. మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అయితే ఈ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ గవాయ్ గారికి మహారాష్ట్రకు సంబంధించినటువంటి బార్ కౌన్సిల్ ఫెలిసిటేషన్ చేయాలని ఫిక్స్ అయ్యారు. సో దానికి సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చారు. ఫెలిసిటేషన్ సంబంధించిన మీటింగ్ జరుగుతూ ఉంది. అతన్ని గౌరవపదంగా గౌరవించుకుంటున్నారు. అయితే ఈ మీటింగ్ కి ప్రోటోకాల్ ప్రకారం ఎవరెవరు అటెండ్ అవ్వాలి? పోలీస్ కమిషనర్ ఆర్ సిటీ పోలీస్ కమిషనర్ ఎవరైనా రావాలి, లేదంటే డీజీపీ కానీ, అది కాదంటే చీఫ్ సెక్రటరీ కానీ, అందరూ ఫెసిలిటేషన్ దగ్గరికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇట్స్ ఎ ప్రోటోకాల్. మన దేశ అత్యున్నతమైన న్యాయస్థానానికి అతను అధికారి, హెడ్ ఆఫ్ ద ఇండియన్ జ్యుడిషియరీ. అటువంటిప్పుడు ఆయనకి ప్రోటోకాల్ ప్రకారం అతన్ని గౌరవించాల్సిన అవసరం ఈ అన్ని డిపార్ట్మెంట్స్ కి ఉంది. కానీ ఏం చేశారు? ఎవడు కూడా రాలేదు. 2 రీజన్స్. ఒకటి, అతను దళితుడైనా ఉండాలి. రెండోది, 142 సెక్షన్ కింద సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులకి వ్యతిరేకంగా ఉండాలి. అయితే దళితుడిగా అతను అక్కడికి వచ్చినప్పుడు బిఆర్ గవాయ్ గారికి అతనికి ఎటువంటి ప్రోటోకాల్ సర్వ్ చేయడం జరగలేదు. దానికి సంబంధించి బిఆర్ గవాయ్ గారు మాట్లాడుతూ, నిజం చెప్పాలంటే వీళ్ళంతా ఇక్కడ ఉండాలి, వీళ్ళంతా ఇక్కడ లేరు, కాబట్టి నేను 142 సెక్షన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుండేది. కనీసం ప్రోటోకాల్ తెలియని వాళ్ళకి పదవులేంటి అంటూ గవాయ్ గారు మాట్లాడటం జరిగింది. అయితే గవాయ్ గారికి జరిగింది నిజంగా అవమానం అంటే 100% అవమానం. రాజ్యాంగబద్ధంగా నడిచే సుప్రీంకోర్టుకి ఆయన చీఫ్ జస్టిస్ గా ఉన్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు ప్రోటోకాల్ ఫాలో అవ్వలేదంటే అంత ఘోరమైన అవమానం ఇంకోటి ఉండదన్నమాట. సో ఈ టైంలో ఆయన మాట్లాడిన మాటలు 142 సెక్షన్. ఈ 142 సెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, రీసెంట్గా ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఏవైతే శాసనసభ ద్వారా ఆమోదించబడినటువంటి అనేక రకాల బిల్లులు తమిళనాడు గవర్నర్ అయినటువంటి రవి గారి దగ్గర ఉండిపోయాయి. ఆయన గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఆ బిల్స్ ని మాకు పాస్ చేయలేదు, అదేవిధంగా రాష్ట్రపతి గారికి పంపించలేదు, అందులో తప్పులేమున్నాయని కూడా చెప్పలేదు అంటూ సుప్రీంకోర్టులో కేసు వేయటం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు వీరికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. వన్స్ ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి నాయకులంతా కలిసి ఒక బిల్లును ఆమోదించి గవర్నర్ గారి దగ్గరికి పంపిస్తే, ఆ గవర్నర్ గారు ఆ బిల్లుల్ని అప్రూవ్ చేయకుండా సంవత్సరాలు ఈ దగ్గర పెట్టుకోవడానికి అయ్యే నిధుల అయ్యింది ఏంటది అంటూ ప్రశ్నిస్తూనే విత్ ఇన్ 3 మంత్స్ లో ఆ బిల్స్ కనుక మీరు అప్రూవ్ చేయకపోతే డీమ్ టు బి కన్సర్న్డ్, మీరు ఆ బిల్లులు జరిగిపోయినాయి, అవి ఇంకా వర్కింగ్ లో ఉన్నట్టుగా చెప్తూ తీర్పు ఇవ్వటం జరిగింది. అర్థమైంది కదా? అంత పవర్ఫుల్ లాలో ఉన్నటువంటి సెక్షనే 142, ఆర్టికల్ 142. అటువంటి సెక్షన్ ని ఇక్కడ గోవాలో ఆయనకి ఫెలిసిటేషన్ జరిగిన ప్లేస్ లో ఎవరైతే పోలీసులు రాలేదో వాళ్ళపైన ప్రయోగించాలని అన్నారంటే ఎంత దారుణ పరిస్థితిలో అర్థం చేసుకోండి. ఒక కనీస చీఫ్ జస్టిస్ కి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా దారుణంగా బిహేవ్ చేశారు అక్కడ లోకల్ పోలీస్ కమిషనర్స్ కావచ్చు, చీఫ్ సెక్రటరీస్ కావచ్చు. అయితే ఈ 142 సెక్షన్ గురించి ఇంకొంచెం మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ 142 సెక్షన్ కన్సిడరేషన్ లోకి తీసుకొని ఏదైతే గవర్నర్ కి ఆదేశాలు ఇచ్చారో, గవర్నర్ కి కాదు రాష్ట్రపతికి కూడా, ఏదైనా శాసనసభలో ఆమోదించబడిన బిల్స్ ఏవైనా ఉంటే అవి విత్ ఇన్ 2 to 3 months లో క్లియర్ చేయాలి. లేదంటే దట్ బిల్ షుడ్ బి కన్సిడర్ యాజ్ ఏ వర్కింగ్ కండిషన్ లో ఉన్నట్టు. అంటే అప్పటి నుంచి 3వ నెల నుంచి ఆ బిల్లు ప్రజల్లోకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు సంవత్సరాల దగ్గర దాచుకుంటారు. ఎన్నో సంస్కరణలు, ఎన్నో పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తారు. కానీ వాటిని అన్నింటిని అలా మూసి పెడతాం వల్ల ప్రజలకి సంక్షేమానికి చాలా దెబ్బ వాటిల్తుంది. ఇది మినిమం సెన్స్ లేకుండా గవర్నర్లు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెంట్లుగా మారి ఈ బిల్లుస్ ని పంపించకుండా వాళ్ళ దగ్గరే పెట్టుకుని కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ గవర్నమెంట్ ఉంటది, ఇక్కడ ఉన్నదేమో ప్రాంతీయ పార్టీలు. దీన్ని తట్టుకోలేక బీజేపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి గవర్నర్స్ వీటన్నిటిని బీజేపీ గవర్నమెంట్ కి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కి తొత్తులుగా మారి ఆ బిల్స్ ని అలాగే హోల్డ్ చేసి రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటూ ఉంటారు అనమాట. ఘోరమైన వ్యవస్థ ఏదైనా ఉందంటే గవర్నర్ వ్యవస్థ అంటూ చాలా మంది మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటే ఈ వ్యవస్థ వల్ల ఎవరికి రూపాయి లాభం లేకపోగా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెంట్లుగా వీళ్ళు పనిచేస్తున్నారు. తమిళనాడులో జరిగింది,
తెలంగాణలో జరిగింది. ఇంకా చాలా స్టేట్‌లో అలాగే జరుగుతది. ఇక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి పార్టీలు ఉండవో, లోకల్ పార్టీలు ఉంటాయో వాటిని తొక్కేయడానికి ఇటువంటి ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. సో, ఇది ఇలాగా ఉంటే దానిపైన ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ తీర్పుకు సంబంధించినటువంటి కొన్ని డౌట్‌లని మన రాష్ట్రపతి ముర్ము గారు అడగటం జరిగింది. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు దీనిపైన 14 ప్రశ్నలు సంధించడం జరిగింది. ఆ 14 ప్రశ్నలు సంధించడంలో ఒకటే ఉద్దేశం, మమ్మల్ని క్వెషన్ చేసే హక్కు మీకు ఎవరిచ్చారు అని సుప్రీంకోర్టుని అడిగారు. సో, ఏదైతే 142 సెక్షన్ కింద ఆ జడ్జిమెంట్ అయితే తమిళనాడు గవర్నర్ ఇచ్చారో అదే జడ్జిమెంట్ పైన ఈవిడ సవాల్ చేశారు. అదే జడ్జిమెంట్ గురించి గవాయి గారు కూడా నిన్న మాట్లాడటం జరిగింది. మొత్తానికి ఒక విషయం అయితే అర్థం కానిది ఏంటంటే 142 సెక్షన్ అనేది చాలా చాలా పవర్ఫుల్ సెక్షన్. ఈ సెక్షన్ని రాజ్యాంగంలో పొందుపరిచేటప్పుడే వితౌట్ ఎనీ డిస్కషన్స్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారితో పాటు మిగిలిన సభ్యులంతా ఈ సెక్షన్ ని మనం ఎటువంటి డిస్కషన్ చేయకుండా డైరెక్ట్ గా పెట్టొచ్చు. ఎందుకంటే దీని ద్వారా ప్రజలకి చాలా మేలు జరుగుతుంది. రాజ్యాంగబద్ధంగా ఏవైతే లైబిలిటీస్ ప్రజలకి అందాలో వాటిని దీర్ఘకాలంగా పెండింగ్ పెట్టిన ప్రజల అభివృద్ధికి ఆటంకాలు కలిగించేవి ఏవున్నా కూడా ఈ ఆర్టికల్ 42 సెక్షన్ ప్రకారం సుప్రీంకోర్టు ప్రజలకి క్షేమకరంగా ఉండే విధంగా ఏ ఆర్డర్నైనా పాస్ చేయొచ్చు. అదే సెక్షన్ 142. సో, మన ద్రౌపది ముర్ము గారు దీని గురించి అడిగారు. నాది ముర్ము గారికి ఒకటే క్వశ్చన్ ఉంది. మేడం, మీరు రాష్ట్రపతి, మీకున్న పవర్స్ అన్లిమిటెడ్, మిమ్మల్ని దాటి ఎవడు ఏం మాట్లాడలేడు. కానీ మణిపూర్ విషయంలో మీరెందుకు నోరు తెరవలేదు? మణిపూర్లో దళితులపైన జరుగుతున్న దాడుల్ని, హిందువేతరులపైన జరుగుతున్న దాడుల్ని, రోడ్లపైన నగ్నంగా అమ్మాయిల్ని ఊరేగించి హింసాకాండకు పాల్పడుతూ వారిని శారీరకంగా మానసికంగా నలిపేస్తున్నటువంటి సంఘటనలు మీ దృష్టికి రాలేదా? సాక్షాత్ మణిపూర్ ముఖ్యమంత్రి ఈ అల్లర్లకు కారణం అన్న విషయం కూడా మీకు తెలుసు. ఆ వాయిస్ లీక్ అయినాయి. మరి ఆ విషయాల గురించి మీరు ఎప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు ప్రశ్నించలేదు మేడం? మీ వరకు వచ్చి సుప్రీంకోర్టు ఆర్టికల్ 142ని ఉపయోగించి మీ దగ్గరున్న పెండింగ్ బిల్స్ 3 నెలల లోపు క్లియర్ చేయాలంటే మీకు కింద నుంచి పైదాకా అందరికి పొడుచుకొచ్చి సుప్రీంకోర్టుని ప్రశ్నిస్తున్న మీరు అంత చిత్తశుద్ధి, అంత కమిట్మెంట్ అంత ఉంటే ఒక దళితురాలైన మీరు మణిపూర్లో దళితుల పైన జరుగుతున్న దాడిని, క్రిస్టియానిటీ పైన జరుగుతున్న దాడిని, హిందువేతరుల పైన జరుగుతున్న దాడిని గత 2 సంవత్సరాలుగా కాలిపోతున్న మణిపూర్ విషయంలో ఎందుకు మీరు నోరు రేస్ చేయలేదు? ఎందుకు మీరు ప్రశ్నించలేదు? ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు సుప్రీంకోర్టుని? ఎందుకు 3 నెలల టైం సరిపోదా మీకు? ఒక బిల్లుని శాసనసభలో సభ్యులంతా కలిసి ఆమోదించి పంపిస్తే 3 నెలల టైం సరిపోదా మీకు ఆ బిల్లుని పాస్ చేయడానికి? లేదంటే అపోజ్ చేయడానికి 3 నెలలు టైం సరిపోదా? సంవత్సరాలు మీ దగ్గర మురగబెట్టుకుంటుంటే దాన్ని ప్రశ్నించి కోర్టు వాటికి ఒక మార్గాన్ని నిర్దేశించి ముందుకెళ్ళండి అని చెప్తే అది మీకు ఏదో పెద్ద తప్పులా కనిపించి మీరు సొంతగా ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు కదా. మరి మణిపూర్ విషయంలో మీరు ఎందుకు ఈ ప్రశ్నలు సంధించలేదు? చెప్పండి మేడం. మరి పుల్వామా అటాక్ లో సోల్జర్స్ చనిపోయారు, వాళ్ళని పట్టుకునే విషయంలో మీరు ఎందుకు ఈ చొరవ చూపించలేదు? పహల్గామ్ అటాక్ లో జరిగిన దాడిలో ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వెళ్ళారు తీవ్రవాదులు అన్న విషయం ఇప్పటి వరకు తెలియదు. దాంట్లో మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? లోకసభలో అంబేద్కర్ 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 ఒక జపం చేయడం అలవాటు అయిపోయింది. అదే మా దేవుణ్ణి తలుచుకుంటే 7 జన్మల సరిపడా స్వర్గం ప్రాప్తిస్తుందని సో కాల్డ్ లెఫ్టిస్ట్, రైటిస్ట్, ఫ్రంటిస్ట్, రౌండిస్ట్ అమిత్ షా అన్నాడు. మీరు అప్పుడెందుకు మీరు మాట్లాడలా? అంబేద్కర్ అవమానం జరిగితే మీరు ఎందుకు మాట్లాడలా? అంటే మీరు కూడా బీజేపీ తొత్తుగా మారిపోయారా మేడం? బీజేపీ పార్టీ ఎవరినైతే గవర్నర్గా పెట్టిందో వాళ్ళు చేసే దరిద్రాల మొత్తాన్ని భరించండి అంటూ దేశ ప్రజలకు మీరు మార్గదర్శకాలు ఇస్తూ ఉన్నారా? లేదంటే మమ్మల్ని అడిగే హక్కు మీకు ఎవడిచ్చాడని మీరు ఎలా అడగలుగుతూ ఉన్నారు? సో ఓవరాల్ గా బిఆర్ గవాయి గారు ఈ ఆర్టికల్ 142ని ప్రయోగిస్తానన్నప్పుడు అర్థం చేసుకోండి ఆయనకి జరిగిన అవమానం ఎంత పెద్దదో. ఈ 142 సెక్షన్ ప్రకారం ప్రజలకి మేలు జరుగుతే విధంగా సుప్రీంకోర్టులు ఎటువంటి న్యాయాన్నైనా చేయొచ్చు. అది రాజ్యాంగబద్ధమైనది. అండ్ మన ద్రౌపది ముర్ము గారు ఏ విషయంలో అడగకుండా ఈ విషయం ఒక్క విషయంలో అడగటం పైన నాకు డౌట్ ఉంది. ఇది కేవలం అంటే కేవలం
బీజేపీ పన్నుతున్న కుట్ర, బీజేపీ వ్యవస్థల్ని, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడం కోసం ద్రౌపది ముర్ము గారిని వాడుకుంటుందేమో అని నాకు డౌట్. మీరేమంటారు? ఈవిడ కూడా అలాగే ఎటువంటి ఆలోచన లేకుండా అడుగుతూ ఉన్నారా క్వశ్చన్స్ అని నేను అనుకుంటున్నా. కానీ ఓవరాల్‌గా ఒక విషయం అయితే కన్ఫర్మ్‌గా చెప్తున్నా. సెక్షన్ 142 అనేది రాజ్యాంగబద్ధమైనది. సర్వోన్నత న్యాయస్థానానికి అంతులేని పవర్స్ ఇచ్చింది. రాజ్యాంగబద్ధం. ఇప్పుడు దేశంలో పరిస్థితులు రాజకీయ పార్టీలను బట్టి కానీ, రాష్ట్రపతి గారిని బట్టి కానీ, లేదంటే కులాన్ని బట్టి కానీ, మతాన్ని బట్టి కానీ జడ్జిమెంట్స్ ఉండవు మేడం. రాజ్యాంగంలో లిఖించబడినటువంటి సూత్రాలను బట్టే జడ్జిమెంట్ ఉంటాయి. వాళ్ళకి, హ్యూమన్స్‌కి, ఈ భూమిపైన భారతదేశంలో బ్రతుకుతున్న ప్రజలకి మంచి జరగాలంటే ఆర్టికల్ 142 సెక్షన్ అనేది కంపల్సరీగా ఉండాలి. దాన్ని నిర్వీర్యం చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారని అర్థమవుతుంది. దాంట్లో భాగంగానే స్టాలిన్ గారు అందరినీ ఎమర్జెన్సీ అంటూ హెచ్చరించడం జరిగింది. ఒకవేళ తమిళనాడు గవర్నమెంట్‌కి జరిగిన న్యాయాన్ని గనక తిప్పికొట్టి 142 సెక్షన్ ప్రకారం వాళ్ళకి 3 నెలల్లో అన్ని బిల్స్ క్లియర్ చేయాలనే దానిపైన వ్యతిరేకంగా కానీ, రివర్స్‌లో గనక ఏదైనా జరిగితే అది రాజ్యాంగ విరుద్ధం. ఎమర్జెన్సీ వచ్చినట్లే. ఈ దేశంలో కేవలం బీజేపీ, మతతత్వ పార్టీలు, కులతత్వ పార్టీలు ఇవి మాత్రమే రాజ్యం ఏలబోతున్నాయి. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఎమర్జెన్సీని ప్రకటించారు స్టాలిన్ గారు. ఈ ఎమర్జెన్సీకి కారణం ఎవరు మేడం? మీరే కదా. చూస్తున్నాం మేడం, అన్ని గమనిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఏం చేయాలో చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.